ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండె గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయము. కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అనెను. ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చునుడి అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడి అని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూసి, ఇక చాలును, గడియ వచ్చినది, ఎదుగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదాం, ఎదుగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా, వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని దగ్గర నిలిచిన్న వారిలో ఒకడు కత్తి తీసి ప్రధాన యాజకులు దాసుని కొట్టి వాని చెవి తెగ నరికారు. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయేది. శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించారు. పిలాతు, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడుగగా, నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడు అనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరమూ చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అని మరలా వారిని అడిగాను. వారు అని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యము చేశాడు అని వారిని అడుగగా, వారు అని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ
యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము చూస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.